సిన్స్ నేను కారు కొన్న దగ్గర నుంచి దిస్ ఇస్ ద హైయెస్ట్ రికార్డెడ్ మైలేజ్ విచ్ ఈస్ అట్ 21.5 కిలోమీటర్స్ పర్ లీటర్. అది కూడా ఇన్ I-20. దట్స్ గ్రేట్ యార్. సో నేను కారు కొని ఇట్స్ బీన్ లైక్ 1 year 4 months 5 months అయి ఉంటుంది. ఇప్పటికి వచ్చి హైవేస్లో నాకు క్లోజ్ టు 18.5 వచ్చింది, ప్యూర్ హైవే. ఇప్పుడు నేను ఫ్రమ్ మధురవాడ టు హనుమంతవాగ్ వచ్చా. ఇట్స్ లైక్ నార్మల్ ట్రాఫిక్, అంత పీక్ ట్రాఫిక్ కాదు, అంత ఖాళీ రోడ్స్ కూడా కాదు. ఓకే గాట్ దిస్ ఈస్ 21.6. దట్స్ అమేజింగ్ యార్. I-20 ఎప్పుడు కొన్నప్పుడు ఇంత మైలేజ్ వస్తుంది, లైక్ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది అని చెప్పేసి విన్నా. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ గివింగ్ a great mileage of 21.7 right now. బాబా హైవేస్లో లైక్ నేను పెడల్ మాత్రం గ్యాస్ ఇవ్వడం మాత్రం చాలా స్లోగా పెడలింగ్ ఇస్తున్నా. ఐఎమ్ నాట్ ర్యాష్, వెరీ డీసెంట్ డ్రైవింగ్, అందుకని ఎంత వస్తుంది. ఇఫ్ ఐఎమ్ ర్యాష్ ఫాస్టర్ ఈజీగా ఇప్పుడు నాకు తెలిసి 14 అలా వచ్చేది. బట్ ఐఎమ్ వెరీ స్మూత్ ఆన్ దిస్. I guess welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారనుకున్నా. అండ్ ఇట్స్ అ నార్మల్ డే అవుట్ విత్ ద ఆఫీస్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మొత్తం ఒక రిసార్ట్కి వెళ్తున్నాం, దగ్గర ఐనస్ కళింగ దగ్గర ఉంటుంది. అది ఆ రిసార్ట్ చూపించడానికి లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, లైక్ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, బట్ రిసార్ట్ చూడడానికి ఎలా ఉంటుంది, ప్రైస్ పాయింట్స్ అండ్ లొకేషన్ ఎలా ఉన్నది అవన్నీ చూపిద్దామని. లైక్ ఎవరైనా వైజాగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకుంటే ఐ థింక్ అదొక బెస్ట్ ఆప్షన్ అనేది. ఇది సెకండ్ టైం వెళ్తున్నాం మేమైతే. అండ్ అగైన్ చెప్తున్నా, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ మేమైతే మనీ పట్టుకొని వెళ్తున్నాం. అండ్ నార్మల్ ఆఫీస్ టీఎల్స్ అందరూ ఒక డే అవుట్ టైప్. సో ఇట్స్ 10:50 AM ఇన్ ద మార్నింగ్ అండ్ 11 to 11 అయితే ఉంటుంది. అది ఇక్కడ నుంచి ఐ థింక్ సో క్లోజ్ టు 7 to 8 kilometers ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇంకొక కొలీగ్ ఉన్నాం, దానిద్దరు అక్కడ పిక్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి కార్ వేసుకొని వెళ్తాం. సో దట్స్ ద ప్లాన్ రైట్ నౌ. అండ్ నార్మల్ అవుట్ఫిట్, జస్ట్ అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నార్మల్ అవుట్ఫిట్ లైక్ దిస్, సింపుల్ అండ్ ఈజీ. ఓకే దెన్ చలో లెట్స్ గో. నా లదాఖ్ అయిన తర్వాత ఎక్కువ గోప్రో అయితే నేను వాడలేదు, మోటో బ్లాగింగ్ కూడా చేయలేదు. డ్యూ టు దాట్ నేను కొన్ని అడాప్టర్ అయితే పోయింది. సో ఇది ఎలాగా అని చెప్పేసి ఐమ్ థింకింగ్ అడాప్టర్ ఐ థింక్ సో 4,000 to 5,000 ఎంత ఉన్నది. సో ఇప్పుడు ఎలాగో ఈ హోలీ ల్యాండ్ ఉన్నది, సో దీంతో ట్రై చేద్దామని. ఎలాగో నేనైతే ఇక్కడ నుంచి బైక్ వేసుకొని ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, అక్కడ కార్తో వెళ్తాం. సో ఈ గ్యాప్లోని ఒక చిన్న జుగాడ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా, టు డూ ఎ మోటో వ్లాగ్ విత్ దిస్. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. ఇది చూస్తే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ చేసినప్పుడు ఎలా చేస్తున్నానో అలాగా ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎలా చేస్తాను అనేది వన్స్ బైక్ ఎక్కిన తర్వాత. ఈ హెల్మెట్ అయితే ఎప్పుడో నా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాడాను, గోప్రోకి ఛత్తీస్గఢ్ ట్రిప్కి. సో ఈ హెల్మెట్ అయితే ఛత్తీస్గఢ్ ట్రిప్ అండ్ రాజమండ్రి 2 ట్రిప్పులు చేశాను. దాని తర్వాత అండ్ కొడైకెనాల్, ఆ 3 trips అయితే దీంతో చేసా. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హెల్మెట్ అయితే వాడతాను విత్ గోప్రో సెటప్. అండ్ లెట్స్ స్టార్ట్ అ జుగాడ్. ఎలా చేస్తాను అనేది హెల్మెట్లో చూపిస్తాను. సో హియర్ ఈస్ ద థింగ్. ఎలాగైతే రికార్డింగ్ చేస్తున్నా అండ్ కెమెరా అయితే ఎక్కడి నుంచి రోల్ అవుతుంది అండ్ వాయిస్ అయితే దీంట్లోంచి వస్తుంది, తర్వాత మిక్స్ చేసుకుంటా. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్. ఓకే సో ఇప్పుడైతే ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నది. ఎఫ్ఈసి ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, TX1 గ్రీన్ లైట్. సో ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది అండ్ ఆన్ బైక్ అది డైరెక్ట్గా టీషర్ట్గా ఉన్నది. లెట్స్ సీ వాయిస్ ఎలాగొస్తుంది అనేది. ఐఎమ్ నాట్ షూర్ ఎలా ఈ జుగాడ్ వర్క్ అవుతుందో లేదో అనేది, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మోటో వ్లాగింగ్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ అది కొనాలి అని అనిపించలేదు ఆ మైక్ అయితే, ఎక్స్టర్నల్ మైక్. సో దట్స్ వై. సో ఇక్కడైతే టోటల్ అండర్ గ్రౌండ్ కరెంట్ వర్క్స్ అయితే అవుతున్నాయి, అందుకనే రోడ్డు మొత్తం ఇటుక అటు మొత్తం తీసేస్తున్నారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. బట్ అది అయినంత వరకు, ఆ వర్క్స్ అయినంత వరకు మాత్రం కొంచెం టఫ్, ఎందుకంటే అటు ఇటు రోడ్డు మొత్తం తవ్వేస్తున్నారు. అండ్ దాని తర్వాత అవుతున్నాయి వర్క్స్ అయితే, లైక్ ఆ రోడ్స్ మొత్తం పూర్తి చేస్తున్నారు కానీ సో డబుల్ పని అవుతున్నది అంతే. నీట్గా ఉన్న రోడ్ని మొత్తం తీసి మళ్ళీ వేస్తున్నారు. అలాగని చెప్పి తారమాకే వేయట్లేదు, జస్ట్ ఆ మట్టే కప్పేస్తున్నారు.
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యావ్ ఈ రోడ్ కూడా. ఇదైతే డైరెక్ట్గా ఆర్టీసీ బస్ తిరుగుతుంది రోజు, అయినా సరే రోడ్ వెళ్ళదు. దిస్ ఈస్ హౌ ఇట్లా నాట్ షూర్ వెన్ ఇది ఎప్పుడు మారుతాయి అనేది. టిల్ నౌ 5 years అయింది నేను ఇక్కడికి వచ్చి, ఒక్కసారి కూడా ఇలా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. బట్ టైం వచ్చింది కాబట్టి వాడు కనిపిస్తున్నాడు కదా, ఎంత బతిమాలించుకుంటాడు తెలుసా. రమ్మన్నా రాడు, రారా అంటే హెల్మెట్ అమ్మాయిలతో అయితే వెళ్తావు కదరా. ఇది యూట్యూబ్ లో పెడతారు పక్క పెడతాను. లిఫ్ట్ లోనే వచ్చావు కదరా ఇప్పుడు. హెల్మెట్ ఎందుకు ఇప్పుడు? ఓకే దెన్ టు రిసార్ట్ అండ్ ఇదైతే రిసార్ట్ టోటల్ అండ్ అది బాక్స్ క్రికెట్ అండ్ ఇదైతే హోమ్ విత్ 4 rooms అండ్ ఇదొక రూమ్. ఏ రామ్ 2 bats. చలో లెట్స్ గో అండ్ ప్లే క్రికెట్. సో ఇది పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. 1 2 2 ఇదంతా ఈజీ కార్లు పెట్టేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ రిసార్ట్ బిల్డింగ్ వ్యూ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కింద 4 లోపల 2 rooms, ఇక్కడ 2 rooms ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ అండ్ విత్ అ గ్రేట్ బిగ్ బాక్స్ క్రికెట్. సో ఇదైతే టోటల్ 15,000. అరే ఎంత రిసార్ట్ ఇది? ఎంత? 15,000 రిసార్ట్ పర్ డే. వ్లాగింగ్ వైజాగ్ బ్లాగర్. ఓకే ఇట్స్ టైమ్ అరౌండ్ like 12 PM in the afternoon. ఎస్ 11 to 11 AM to 11 నెక్స్ట్ 11 AM వరకు మనకి రిసార్ట్ ఉంటుంది. జస్ట్ 12 PM 1 గంట క్రికెట్ ఆడుకొని దెన్ ఫుల్ లంచ్ ఇస్ డన్. దీంట్లో వచ్చాము ఏంటిది మెర్లిన్ కే బీచ్ రిసార్ట్. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫుడ్ ఈజ్ గ్రేట్ బట్ కొంచెం వెజ్ వాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది, నాన్ వెజ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ రెస్టారెంట్ వ్యూ కూడా విల్ సీ జస్ట్ బీచ్ పక్కనే ఉన్నది. సో రెస్టారెంట్ వ్యూ అయితే చాలా బాగున్నది. అండ్ నెక్స్ట్ ఆ రిసార్ట్కి జస్ట్ ఐ థింక్ 4 to 5 kilometers దగ్గరలోనే ఉంటుంది అంతే. సో దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది ముందు, నైట్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా నేనైతే మా వాళ్ళు చెప్పాలి. బట్ ఎస్ సో దిస్ ఈస్ ద వ్యూ దట్ యూ గెట్ ఈ రెస్టారెంట్ దగ్గర అయితే. అండ్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హోలీల్యాండ్ మైక్ ఒకటి తీసుకున్నానని చెప్పేసి, అదొకటి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఇయర్లో చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దిస్ షైనిక్స్ ప్రో. ఇది వచ్చేసి కార్ అండ్ బైక్ వాష్ కిట్. ఇది టోటల్ కిట్లో మొత్తం చాలా ఎక్కువ ఉంటాయి. యూ గెట్ గన్, మెయిన్ గన్, అండ్ ఇది ఫోమ్ వాష్, బ్యాటరీ, ఇది వైర్లెస్ టోటలీ, పంప్, బకెట్ నుంచి డైరెక్ట్గా ఈ హోస్ దీనికి వెళ్తుంది. అండ్ ఇదొక గన్. సో ఈ గన్కి డిఫరెంట్ ఉంటాయి. సో 0 degrees, 15 degrees, 25, 40 నార్మల్ ఫ్లో. ఇదొక ఫ్లో టైప్. సో ఇవన్నీ చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇదైతే గన్ షైనిక్స్ ప్రో. అండ్ ఈ బ్యాటరీ ఉంది కదా డిస్టెంట్ ప్రో. సో like this. ఇది టోటల్ సెటప్. అండ్ ఒకవేళ ఫోమ్ యూస్ చేసుకుని అనుకుంటే ఇది రిమూవ్ చేస్తాం, ఇది ఫోమ్తో యూస్ చేసుకుంటాం. సో ఇది మొత్తం వాటర్లో డిప్ చేసేస్తాం అండ్ నెక్స్ట్ దీనికి తగిలిస్తాం. అండ్ ఎస్ లెట్స్ గో. సో రైట్ నౌ 25లో ఉన్నది. దిస్ ఇస్ హౌ 25 లుక్స్ లైక్. దిస్ ఇస్ 15.
ఇది 0 చాలా ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైనా ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉన్నప్పుడు 0. దిస్ ఇస్ 40. ఎక్కువ ఎయిర్ వస్తుంది అండ్ వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో దిస్ ఈస్ అ ఫోమ్ వాష్. ఇలా ఫోమ్ కనెక్ట్ చేస్తాం అండ్ వెరీ గో. సో ఇలా దీంట్లో మనం నచ్చిన లిక్విడ్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షాంపూ వేసా అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఫోమ్ వాష్ ఎట్ హోమ్.